హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విజయ ఫామ్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే టెట్రాసైక్లిన్ పౌడర్ కోళ్ళకు కోడిపిల్లలకు రోగాలు రాకుండా ఎలా ఈ పౌడర్ వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలో చెప్తాను. ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ ఏ రోగాలకు పనిచేస్తుంది, ఎన్ని రకాలుగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్యాకెట్ పేరు వచ్చేసి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వాటర్ సాల్యుబుల్ వెట్. ఇది 100 గ్రాముల ప్యాకెట్. దీని ధర వచ్చేసి 90 రూపాయలు. ఇది వెటనరీ షాప్లో దొరుకుతుంది. ఈ పౌడర్ కోళ్ళకు వచ్చే పలు రకాల ఇన్ఫెక్షన్స్కు పనిచేస్తుంది. ఈ మెడిసిన్ అందరికీ తెలిసిందే. కోళ్ళు మునగదీసిన వెంటనే ఈ మెడిసిన్ వేసుకోవచ్చు. దీని ఉపయోగాలు ఏంటి అంటే కొరాజియా వచ్చిన కోళ్ళకు వేసుకోవచ్చు. కొరైజా అంటే కోడి కళ్ళల్లో పుసి కంటి నుంచి నీరు రావడం, కోళ్ళు మునగడ తీసుకొని ఉండడం, ఈ వ్యాధులకి టెట్రాసైక్లిన్ పౌడర్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు నోట్లో తుమ్ములు, జలుబు, కఫం ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు టెట్రాసైక్లిన్ పౌడర్ వేసుకోవచ్చు. కోడి పిల్లలు నీళ్ళు తాగే ట్రీని తీసుకొని దాంట్లో 2 గ్రాములు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 లీటర్ నీళ్ళు తీసుకొని ట్రైలో పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మెడిసిన్ కలుపుకోవడానికి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. అప్పుడైతే ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. కోళ్ళకు అజీర్తి వల్ల వచ్చే వైట్ డయేరియాకి ఈ మెడిసిన్ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కోడి మలదారం దగ్గర వాపు ఉండడం, కోళ్ళు మలదారం దగ్గర రెట్ట అతుక్కొని ఉండడం, ఈ వ్యాధులకి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. కోడిపిల్లల శరీరం మీద పెచ్చులుగా చర్మం ఊడిపోవడం, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. కోడిపిల్లల్లో వచ్చే పలు రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ ఉపయోగపడుతుంది. ఇలా టెట్రాసైక్లిన్ పౌడర్ని బాగా నీళ్ళల్లో కలిసిపోయేలా కలుపుకొని కోడిపిల్లల దగ్గర మెడిసిన్ నీళ్ళను పెట్టేయండి. అవి మేత తిన్న తర్వాత ఆ నీళ్ళను తాగుతాయి. ఇలా చేయడం వల్ల కోడిపిల్లలకు వచ్చే కొరైజా, వైట్ డయేరియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. అలాగే కోడిపిల్లలు మునగ తీసుకుంటే ఈ మెడిసిన్ వేసుకోవచ్చు. ఈ మెడిసిన్ డోసేజ్ వచ్చి 1 లీటర్ నీళ్ళకు 2 గ్రాములు కలుపుకోవాలి. కోడిపిల్లలకు ఇవ్వాలి. అలాగే మనం ఇచ్చిన మెడిసిన్ని కొన్ని కోడిపిల్లలకు తాగకపోతే ఒక సిరంజి తీసుకొని దాంతో 1 ml మెడిసిన్ తీసుకొని కోడిపిల్లలకు వేసుకోండి. ఇలా మీరు ఆ మెడిసిన్ నీళ్ళను అన్ని కోడిపిల్లలు వేసుకునేలాగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కోడిపిల్లలకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా ఉంటాయి. అలాగే పెద్ద కోళ్ళకైతే ఈ మెడిసిన్ డోసేజ్ వచ్చేసి 2 ml తీసుకొని పెద్ద కోళ్ళకు పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల కోళ్ళకు వచ్చే వైట్ డయేరియా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఒకసారి ఈ మెడిసిన్ నీళ్ళను కలుపుకున్న తర్వాత రోజుకు ఈ మెడిసిన్ నీళ్ళను వాడొద్దు. తర్వాత రోజు ఫ్రెష్గా కలుపుకోండి. ఇలా మీరు ఈ మెడిసిన్ని 3 రోజులు వరుసగా కోడిపిల్లలు వేసుకుంటే మీ ఫామ్లో రోగాలు రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.